భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలకు సమాధానం అలాగే పరిహారాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ జయంతి ప్రాముఖ్యతను తెలియజేయండి గురువు గారు. మార్గశిర మాసం పౌర్ణమి దత్త జయంతి అని పిలుస్తుంటాం కదా. దత్త జయంతి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పరిహారాలు కావచ్చు, అలానే కొన్ని ఉపాసన విధానాలు కావచ్చు, మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు, ఇవన్నీ కూడాను దత్తాత్రేయుడి నుంచి మనకి సంభవించినటువంటివి. చాలామంది కూడా దత్తాత్రేయుడు అనగానే మనకి సాయిబాబాకి ఏదో రిలేటెడ్గా చూస్తూ ఉంటారు. దత్తాత్రేయం వేరు, సాయిబాబా ఇది వేరు. ఆయనకి ఈయనకి సంబంధమేం లేదు. కాబట్టి దగ్గరలో ఊళ్ళు ఉండేసరికి ఒకటే అనుకుంటున్నారు. మహారాష్ట్రలోనే గంగాపూర్ ఉంది, షిరిడి ఉంది, ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నారు. కానీ దానికి దీనికి సంబంధం ఏం లేదు, ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దత్తాత్రేయుడు సనాతనం నుంచి వస్తున్నటువంటి ఒక విధానం. దత్త జయంతి రోజున ఏ విధంగా పూజ చేయాలి ఏంటి, దీనికి అన్నిటికంటే కూడాను దత్తాత్రేయుడు దేనికి ప్రసన్నమవుతాడు మనకి అంటే, ఆయన నామస్మరణ ద్వారానే తొందరగా మనకు ప్రసన్నమవుతాడు. దత్తాత్రేయుడిని స్మరించడం ద్వారా ఉపాసన విధానం కావచ్చు, ఏ రకమైనటువంటి మంత్రాలు తెలియకపోయినా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైతే స్మరించుకుంటూ ఉంటామో, దత్తాత్రేయుడికి ఉండేటువంటి గొప్ప లక్షణం కూడా ఏంటంటే నాన్న, మనతోనే తిరుగుతూ ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, కానీ మనం గమనించలేం, అది తెలుసుకోలేం. అంటే ఆయన మనకి ఎడిక్ట్ అయిపోతున్నాడు. మనం మంత్రం ద్వారా ఏదో శక్తికి ఎడిక్ట్ అవుతున్నామని అనుకుంటున్నాం, కానీ మనం పిలిచిన వెంటనే మనతోనే ఉంటూ ఉంటాడు. మనం గ్రహించగలగాలి. ఇంటికి ముష్టివాడి రూపంలో రావచ్చు, తాగుబోతు రూపంలో కనబడవచ్చు, ఒక పిచ్చివాడి రూపంలో కనబడవచ్చు. మనం పిచ్చివాడిని చూస్తే పిచ్చివాడు అంటాం, తాగుబోతుని చూస్తే తాగుబోతు అంటాం, అవునా? ముష్టివాడిని చూస్తే ముష్టివాడు అంటాం. కానీ ఆయా స్వరూపాల్లో కూడా మనల్ని కాపాడడానికి, మనకి దర్శనం ఇవ్వడానికి దత్తాత్రేయుడు అత్యంత కరుణ కలిగినటువంటి భగవంతుడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఈ దత్త జయంతి రోజున ఎవరైతే దత్తాత్రేయ స్వామి వారికి అష్టోత్తరంతో పాటుగా, అష్టోత్తరంలో 108 నామాలు ఉంటాయి నాన్న, 108 నామాలు. అష్టోత్తరం అంటే 108 నామాలు. ప్రతి ఒక్క నామానికి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని సంపుడీకరణం అంటారు దీన్ని. ఒక నామం ఉంది, ఓం దత్తాత్రేయాయ నమః అనేటువంటి ఒక ఫస్ట్ నామం ఉంటుంది, అవునా? దానికి ముందు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, మరలా అష్టోత్తరంలో ఒక నామం దత్తాత్రేయాయ నమః, మరలా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం గురవే నమః, ఓం మరలా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం విష్ణవే నమః. ప్రతి నామానికి ముందు వెనక ఈ బీజాక్షర సంపుటీకరణ చేసుకుంటూ ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో, నిజంగా చెప్పాలి అంటే దత్తాత్రేయుడి స్వప్నంలో కూడా అతి తేలిగ్గా కనబడేటువంటి లక్షణం కలిగినటువంటి శక్తి, అతి తేలిగ్గా. ఎవరైతే దత్త జయంతి రోజున పూజ చేసి స్వామివారిని నామస్మరణ చేస్తూ ఉంటారో, వారికి ఆ రాత్రి కలలో సాక్షాత్కరించి స్వప్నంలో వాళ్ళకు ఉండేటువంటి సమస్యకి పరిష్కారం కూడా తెలిపేంత అతి సులువైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భగవంతుడు దత్తాత్రేయుడు. రాత్రి తప్పనిసరిగా స్వప్నంలో సాక్షాత్కారం జరగాల్సింది. ఇప్పుడు మనకు డైరెక్ట్ లైవ్లోనే మనకు కనపడతాడు, మనం గమనించలేమని చెబుతున్నప్పుడు రాత్రి కళలో వచ్చి చెప్పడంలో ఆశ్చర్యం లేదు కదా. దీన్ని నిజంగా ఒక మాట చెప్పాలి అంటే నాన్న, దత్తుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడో ఎవ్వరు చెప్పలేరు. నాకు నిజంగానే దత్తాత్రేయుడు అని చాలా ప్రీతికరం, చాలా ఇష్టం ఆయన అంటే. కానీ మా పెద్దబాబు పుట్టాడు, మార్గశిర మాసంలోనే పుట్టాడు వాడు. అయిపోయింది, సరే దత్త మాసంలో పుట్టాడు కదా, దత్త జయంతి కలిగినటువంటి మాసంలో పుట్టాడు కదా అని ఆనందపడ్డాను. కానీ మా రెండో కుమారుడు దత్త జయంతి రోజున పుట్టాడు. అది ఆయన అనుగ్రహం కాదా? ఆయన నమ్ముకున్నందుకు ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం కాదా? అందుకనే దత్తాత్రేయ సాయి కౌశిక్ అని పెట్టాను. నేను దత్తానే పిలుస్తాను ఇంట్లో అందరం. అంటే ఆయన అనుగ్రహం అనేటువంటిది నా కుమారుడు రూపంలో నాకు అందించేశాడు ఆయన. అందుకని దత్తాత్రేయుడిని పరిపూర్ణంగా ఎవరైతే విశ్వసిస్తారో వారికి తప్పనిసరిగా ఆయన సాక్షాత్కారం జరుగుతుంది. లేదా కనీసం
కలలో అయినా సరే స్వప్నంలో అయినా సరే ఆయన అనుగ్రహం మనకి తప్పనిసరిగా పరిపూర్ణంగా కలుగుతుంది నాన్న. గురువు గారు మా ప్రేక్షకులకి మంచి చక్కటి సలహాలు అందించారు. మీకు చాలా ధన్యవాదాలు. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చూశారు కదా, మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.